హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనం ఒక న్యూ టాపిక్ గురించి నేర్చుకుందాము. ఏంటంటే ఇంటెన్షనల్ లెర్నింగ్, అదేవిధంగా ఇన్సిడెంటల్ లెర్నింగ్. ఏంటి టాపిక్ నేమ్? ఇంటెన్షనల్ లెర్నింగ్ అండ్ ఇన్సిడెంటల్ లెర్నింగ్. ఉద్దేశపూర్వక అభ్యసనం, యాదృచ్ఛిక అభ్యసనం అనే అంశాల గురించి ఈరోజు మనం చర్చిద్దాము. ఓకే, దీనికంటే ముందుగా వాట్ ఈజ్ లెర్నింగ్? ఆల్రెడీ మనం లెర్నింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఏంటి వాట్ ఈజ్ లెర్నింగ్ అనేది కనుక మనం చూసినట్లయితే, అభ్యసనం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో సంభవించే శాశ్వతమైన ప్రవర్తన మార్పునే అభ్యసనంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? ఒక వ్యక్తిలో సంభవించే శాశ్వతమైన ప్రవర్తన మార్పునే బిహేవియర్ చేంజ్, పర్మనెంట్ బిహేవియర్ చేంజ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లెర్నింగ్. ఒక వ్యక్తిలో కనుక ఇంతకుముందు లేనట్లాంటి ప్రవర్తనను కనుక డెవలప్ అయ్యే విధంగా కనుక మనం చేసినట్లయితే దాన్ని అభ్యసనంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ అభ్యసనం అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ క్రిటికల్ ప్రాసెస్ ఆర్ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇది ఒక అభ్యసనం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అభ్యసనం అనేది ఒకే విధంగా కాకుండా వివిధ రకాలైన వేస్లలో, వివిధ రకాలైన మార్గాల్లో వ్యక్తి లోపల సంభవించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనం కనుక చూసినట్లయితే ప్రాథమికంగా రెండు రకాలుగా ఇది సంభవించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఏంటి? ఫస్ట్ వన్ ఇంటెన్షనల్ లెర్నింగ్, ఉద్దేశపూర్వక అభ్యసనం. అదేవిధంగా ఇన్సిడెంటల్ లెర్నింగ్, యాదృచ్ఛిక అభ్యసనం. ఈ రెండు రకాలుగా అభ్యసనం అనేది వ్యక్తుల లోపల సంభవించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ రెండు రకాలైన అభ్యసనాలను కనుక మనం గమనించినట్లయితే వాటి యొక్క స్వభావంలో కావచ్చును, వాటి యొక్క వివిధ రకాలైన అవుట్పుట్స్లలో కావచ్చును, పర్పస్ అది సంభవించే విధానాలలో కావచ్చును, వేరువేరుగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఉద్దేశపూర్వక అభ్యసనం, అదేవిధంగా యాదృచ్ఛిక అభ్యసనం అనేది సంభవించే విధానాలలో వేరుగా ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క స్వభావాలు ఏంటి కూడా వేరువేరుగా ఉండడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెండింటి మధ్య కనుక మనం ఈ రెండు అంశాలను కనుక మనం చూసినట్లయితే, ఉద్దేశపూర్వక అభ్యసనము మరియు యాదృచ్ఛిక అభ్యసనాలు కనుక మనం గమనించినట్లయితే, వీటిలో ఉద్దేశపూర్వక అభ్యసనం అనేది కొంతవరకు ఒక ప్రణాళిక ప్రకారం క్రమబద్ధంగా కొనసాగే ప్రక్రియగా కూడా మనం చెప్పవచ్చును. ఏంటి? ఉద్దేశపూర్వక అభ్యసనం అనేది కొన్ని రకాలైన స్ట్రాటజీస్ అనేవి ఏర్పాటు చేసుకొని ఒక క్రమబద్ధమైన అంశాల ఆధారంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదే యాదృచ్ఛిక అభ్యసనం అనేది ఏ రకమైన ప్రణాళిక లేకుండా, క్రమబద్ధమైన ప్రణాళిక అనేది లేకుండా వ్యక్తుల లోపల మనము వివిధ రకాలైన విధానాలు అనేవి డెవలప్ చేయడానికి, వివిధ రకాలైన అంశాలను కూడా అభివృద్ధి చెందించడానికి సంబంధించిన ఒక పద్ధతిగా కూడా వీటిని చెప్పవచ్చును. ఈ రెండింటిని కనుక మనం గమనించినట్లయితే, ఓకే, ఇంటెన్షనల్ లెర్నింగ్, యాదృచ్ఛిక అభ్యసనం, ఇంటెన్షనల్ లెర్నింగ్ మీన్స్ ఇంటెన్షనల్ లెర్నింగ్ అనేది ఏం తెలియజేస్తుంది? ఉద్దేశపూర్వక అభ్యసనం. ఏంటమ్మా? ఉద్దేశపూర్వక అభ్యసనం. నిర్వచనము మరియు లక్షణాలు. ఉద్దేశపూర్వక అభ్యసనం అనేది ఒక క్రమబద్ధమైన ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి అనుకూలంగా ఉండే విధంగా కృత్యాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దానికి అనుకూలంగా ఉండే విధంగా పిల్లల లోపల నైపుణ్యాలని అభివృద్ధి చెందించడానికి సంభవించబడిన ఒక శిక్షణా పద్ధతిగా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. పిల్లల లోపల ఒక క్రమబద్ధమైన విధానంలో, ఒక క్రమబద్ధమైన పద్ధతిలో, ఒక క్రమబద్ధమైన ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకొని పిల్లల లోపల నాలెడ్జ్ డెవలప్ చేయడానికి, దానికి అనుకూలంగా స్కిల్స్ డెవలప్ చేయడానికి అనుకూలంగా ఉండబడే ఒక శిక్షణా పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ మెథడ్గా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఉద్దేశపూర్వక అభ్యసనంలో మనం పిల్లల లోపల కొన్ని లక్ష్యాలనేవి ఏర్పాటు చేసుకొని లక్ష్యాధారితంగా మనము ఒక విషయాన్ని గురించి కానీ, ఒక నైపుణ్యాన్ని గురించి కానీ, ఒక అంశాన్ని గురించి కానీ నేర్పించడానికి అనుకూలంగా ఉండబడే ఒక శిక్షణా పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇందులో ఒక స్ట్రక్చర్డ్ మెథడ్ అనేది ఫాలో కావడం అనేది జరుగుతుంది. గోల్ ఓరియంటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. వాటి ఆధారంగానే పిల్లల లోపల స్కిల్స్ అనేవి కూడా డెవలప్ చేయడానికి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ స్ట్రక్చర్డ్ ఇంటెన్షనల్ లెర్నింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం కనుక గమనించినట్లయితే, ఉద్దేశపూర్వక అభ్యసనం యొక్క లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే, గోల్ ఓరియంటెడ్గా ఇది ఉండడం అనేది జరుగుతుంది.
ఏ విధంగా ఉంటుందమ్మా? లక్ష్యాధారితంగా ఉంటుంది. లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఉంటుంది? ఇట్ ఈస్ ఎ గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్. ఏంటి? లక్ష్యాన్ని నిర్ధారించుకొని ముందుగానే లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకొని వాటికి అనుకూలంగానే కొనసాగడం అనేది జరుగుతుంది. లెర్నర్స్ హ్యావ్ క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అవుట్కమ్స్ దే విష్ టు అచీవ్. అంటే ముందుగానే ఏ రకమైన లెర్నింగ్ అవుట్కమ్స్ను వారు పొందాలి, ఏ రకమైన అంశాలను వారు అచీవ్ చేయాలి అనే వాటిని ముందుగానే క్లియర్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది లక్ష్య నిర్ధారితంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా యాక్టివ్ ఎంగేజ్మెంట్ క్రియాశీల నిమగ్నం అనేది ఇందులో కొనసాగడం అనేది జరుగుతుంది. అంటే పిల్లలు ఏ విధంగా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ వారు నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి? యాక్టివ్ ఎంగేజ్మెంట్ క్రియాశీల నిమగ్నంలో ఇందులో పిల్లల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దానికి అనుకూలంగా ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాళ్ళు రాబట్టుకుంటూ వారు సెల్ఫ్గా మోటివేట్ అవుతూ ఒక విషయాన్ని గురించి నేర్చుకుంటూ ఉండడానికి ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఏ విధంగా మోటివేట్ అవుతారు? సెల్ఫ్గా మోటివేట్ అవుతూ సెల్ఫ్ మానిటరింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ నేర్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది కూడా మనం ఇక్కడ చూడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్ట్రక్చర్డ్ ఎన్వైరన్మెంట్స్ ఏంటి? నిర్మాణాత్మక వాతావరణం అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక విషయాన్ని నేర్పించాలనుకున్నట్లయితే లేదా ఒక స్కిల్ అనేది నేర్పించాలనుకున్నట్లయితే ఒక టాస్క్ అనేది ఒక యాక్టివిటీ అనేది మనం నిర్వహించాలి అనుకున్నట్లయితే దానికి ముందుగానే వాటికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ను క్రియేట్ చేసుకొని ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో మనం పిల్లలకు ఏదైనా ఒక అంశం అనేది చెప్పాలి అనుకున్నట్లయితే ఆ అంశాన్ని మనం తరగతి గదిలో వివిధ రకాలైన పరికరాలను ఉపయోగిస్తూ క్లాస్ రూమ్లో వాటికి అనుకూలంగా ఉండే విధంగా ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేసుకొని పిల్లలకు బోధించడానికి సంబంధించిందని ఏమంటాము? నిర్మాణాత్మక వాతావరణంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంటెన్షనల్ లెర్నింగ్ ఉద్దేశపూర్వక అభ్యసనంలో నిర్మాణాత్మక వాతావరణం అనేది ఏర్పాటు చేసుకొని మనం క్లాస్ రూమ్లో లేదా ఏదైతే అంశాన్ని గురించి అయితే మనం చెప్పాలనుకుంటున్నామో ఆ అంశానికి సంబంధించిన విషయాల గురించి ఒక నిర్మాణాత్మకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ బోధించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనం అనుకున్న స్కిల్ని కానీ అనుకున్న యాక్టివిటీని కానీ ప్రాపర్గా మనము పిల్లల లోపల డెవలప్ అయ్యే విధంగా కూడా ఇక్కడ చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా అసెస్మెంట్ మదింపు అసెస్మెంట్ అనేది కూడా ప్రాపర్గా ఎప్పటికప్పుడు పిల్లల లోపల మనం చెప్పబడే విషయాలు ఎంతవరకు డెవలప్ అవుతున్నాయి, మనం అనుకున్న విధానాలు అనేవి ఎంతవరకు డెవలప్ అవుతున్నాయి, మనం అనుకున్న విధంగా పిల్లల లోపల అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి డెవలప్ అయ్యాయా లేదా, మనం అనుకున్న విధంగా పిల్లల లోపల ప్రోగ్రెస్ అనేది డెవలప్ అయ్యిందా లేదా అనేది కూడా మనం ఎప్పటికప్పుడు చూడడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఎవల్యూషన్ మెథడ్స్ను కూడా మూల్యాంకన పద్ధతులను కూడా మనం ఇందులో ఏ రకమైన మూల్యాంకన పద్ధతులు అనేవి వాడాలనేది కూడా ఇందులో ముందుగానే ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్దేశపూర్వక అభ్యసనం కనుక చూసినట్లయితే ఇది ఏ విధంగా ఉంటుందమ్మా? గోల్ ఓరియంటెడ్ లక్ష్య నిర్ధారితం లేదా లక్ష్యాధారితంగా ఉంటుంది. యాక్టివ్ ఎంగేజ్మెంట్ క్రియాశీల నిమగ్నం అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దానితో పాటుగా స్ట్రక్చర్డ్ ఎన్వైరన్మెంట్ అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. నిర్మాణాత్మక వాతావరణం అనేది ఉంటుంది. ఇక్కడ అసెస్మెంట్ అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇంటెన్షనల్ లెర్నింగ్ అనేది యాక్టివ్గా పిల్లలు జ్ఞానార్జన పొందడానికి క్రియాత్మకంగా భాగస్వాములవుతూ పిల్లలు జ్ఞానాన్ని పొందుతూ వివిధ రకాలైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించబడే ఒక మానసికంగా ఆలోచనలు డెవలప్ చేయించుకోవడానికి సంబంధించిన ఒక పద్ధతిగా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పిల్లల లోపల ఏదైనా ఒక జ్ఞానాన్ని ఏదైనా ఒక నైపుణ్యాన్ని పెంపొందించాలి అనుకున్నట్లయితే అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా పిల్లల లోపల క్రియాశీల భాగస్వామ్యాన్ని పెంచుతూ ఎవరి యొక్క భాగస్వామ్యం? క్రియాశీల భాగస్వామ్యాన్ని పెంచుతూ నాలెడ్జ్ని అక్వైర్ చేసుకుంటూ ఆర్జిస్తూ జ్ఞాన సముపార్జనను పెంపొందించుకుంటూ పిల్లల లోపల వివిధ రకాలైన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ వారి ఆలోచనలు కూడా అభివృద్ధి చెందించుకోవడానికి సంబంధించిన శిక్షణ పద్ధతిగా కూడా మనము దీన్ని చెప్పవచ్చును. ఓకే, అదేవిధంగా దీనికి ఎగ్జాంపుల్స్ అనేవి కనుక మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటెన్షనల్ లెర్నింగ్ ఉద్దేశపూర్వక అభ్యసనం యొక్క ఉదాహరణలను కనుక మనం చూసినట్లయితే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ పరీక్షల సన్నద్ధత సమయంలో
మనం దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలనుకుంటామో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏ విషయాలను చదవాలి లేదా ఏ విషయాలను నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ విషయాలు ఏంటి, వాటిని టెక్స్ట్ బుక్స్ ఆధారంగా వివిధ రకాల అంశాల ఆధారంగా క్వశ్చన్స్ వైజ్గా మనము వాటిని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఇది మనకు తోడ్పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ అక్విజిషన్ భాష సముపార్జన అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే మనము భాషను ఒక క్రమమైన పద్ధతిలో నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఆ భాషాపరమైన పదజాలం డెవలప్ చేసుకోవాలనుకున్నా, వాక్యాలు అనేవి డెవలప్ కావాలనుకున్నా, వొకాబులరీ అనేది డెవలప్ కావాలనుకున్నా మనము ఈ లెర్నింగ్ ద్వారానే ఇంటెన్షనల్ లెర్నింగ్ ద్వారానే డెవలప్ అయ్యే విధంగా చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ త్రూ స్ట్రక్చర్డ్ క్లాసెస్ అంటే పిల్లలకు ఒక క్రమబద్ధమైన ప్రక్రియ అనేది ఏర్పాటు చేయడం ద్వారా, క్రమబద్ధమైన క్లాసెస్ అనేటి తరగతి గదులు అనేటి వరకు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు కొత్త కొత్త లాంగ్వేజ్ని, కొత్త కొత్త ఆలోచనలను, కొత్త కొత్త పదజాలాన్ని కూడా వారు అభివృద్ధి చెందించుకుంటూ భాషాపరమైన విషయాలను అభివృద్ధి చెందించుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు ఉపయోగించడానికి కూడా ఇది అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి లాంగ్వేజ్ అక్విజిషన్ జ్ఞాన సముపార్జనకు కూడా ఇది తోడ్పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాల అభివృద్ధి ఏంటమ్మా స్కిల్ డెవలప్మెంట్ పిల్లల లోపల వివిధ రకాలైన నైపుణ్యాలను కూడా మనము దీని ద్వారా అభివృద్ధి చెందించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి అటెండింగ్ వర్క్షాప్స్ టు ఇంప్రూవ్ ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే పిల్లలకు వివిధ రకాలైన కార్యశాలలు, వర్క్షాప్స్ అంటే ఏంటి కార్యశాలలు అనేవి ఏర్పాటు చేయడం ద్వారా ప్రొఫెషనల్ స్కిల్స్ అనేటి లేదా లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ వివిధ రకాలైన పద్ధతులలో కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సాంకేతికతను ఉపయోగించుకుంటూ కూడా నేర్చుకోవడానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఏంటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటెన్షనల్ లెర్నింగ్ ఉద్దేశపూర్వక అభ్యసనానికి సంబంధించి ఏంటి ఎగ్జామ్ ప్రిపరేషన్లో పరీక్షల సన్నద్ధతలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. లాంగ్వేజ్ అక్విజిషన్ భాష సముపార్జన అంటే భాషను డెవలప్ చేసుకోవడానికి, అదేవిధంగా భాషను వివిధ సందర్భాల్లో ఉపయోగించడానికి, భాషాపరమైన అంశాలను ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాల అభివృద్ధికి కూడా ఇది ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వీటి ద్వారా ఇంటెన్షనల్ లెర్నింగ్ అనేది పిల్లల లోపల ఎఫర్ట్స్ అనేటి అక్వైర్ చేసి వివిధ రకాలైన ఎఫర్ట్స్ అనేటి వాళ్ళ లోపల డెవలప్ చేసుకొని నాలెడ్జ్ లేదా స్కిల్స్ అనేటి డెవలప్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వివిధ రకాలైన నైపుణ్యాలను, నాలెడ్జ్ను, భాషాపరమైన విషయాలను కూడా అభివృద్ధి చెందించుకోవడానికి, అచీవ్ కావడానికి మనం అనుకున్న విధంగా లాంగ్వేజ్ అనేది కూడా అచీవ్ కావడానికి, స్కిల్ అనేది కూడా అచీవ్ కావడానికి ఇంటెన్షనల్ లెర్నింగ్ ద్వారా మనము పిల్లల లోపల డెవలప్ అయ్యే విధంగా కూడా చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే అదేవిధంగా నెక్స్ట్ ఇన్సిడెంటల్ లెర్నింగ్ ఏంటి సెకండ్ వన్ ఏంటంటమ్మా ఇన్సిడెంటల్ లెర్నింగ్ యాదృచ్ఛిక అభ్యసనం ఏమంటాము యాదృచ్ఛిక అభ్యసనం. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము ఉద్దేశపూర్వక అభ్యసనం, ఇప్పుడేంటి యాదృచ్ఛిక అభ్యసనం. ఇన్సిడెంటల్ లెర్నింగ్ ఉద్దేశపూర్వక అభ్యసనంలో ఒక క్రమమైన పద్ధతిలో క్రియాశీల భాగస్వాములవుతూ పిల్లలు క్రియాశీల భాగస్వాములవుతూ ఏదైనా ఒక విషయాన్ని లేదా నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సంబంధించిన ఒక శిక్షణ పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. అవునా అదేవిధంగా యాదృచ్ఛిక అభ్యసనంలో ఏ రకమైన ప్రణాళిక అనేది లేకుండా ఏ రకమైన ప్రణాళిక అనేది లేకుండా పిల్లల లోపల సామర్థ్యాలు డెవలప్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉండే ఒక శిక్షణ పద్ధతిగా ఇది చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏ రకమైన ప్రణాళిక అనేది ఉండదు, క్రమబద్ధమైన ప్రణాళిక అనేది ఉండకుండా, లక్ష్యాధారితం కాకుండా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి సందర్భానుసారంగా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి సంబంధించిన ఒక శిక్షణ పద్ధతిగా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కనుక మనం చూసినట్లయితే లక్షణాలు కనుక మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన యాదృచ్ఛిక అభ్యసనానికి సంబంధించిన లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ప్రణాళిక అన్ప్లానెడ్గా ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఉంటుందమ్మా అన్ప్లానెడ్ ప్రణాళిక లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. లెర్నింగ్ అకర్స్ వితౌట్ స్పెసిఫిక్ గోల్స్ అండ్ ఇంటెంట్ అంటే స్పెసిఫిక్ ఒక నిర్దిష్టమైన లక్ష్యం కానీ నిర్దిష్టమైన గోల్ అనేది ఇక్కడ ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి లక్ష్యం అనేది లేకుండా అన్ప్లానెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ప్యాసివ్ ఎంగేజ్మెంట్ నిష్క్రియాత్మక నిమగ్నం అంటే ఇక్కడ లెర్నర్స్ యాక్టివ్లీ ట్రయింగ్ టు అబ్జర్వ్ ఇన్ఫర్మేషన్ త్రూ ఎక్స్పీరియన్సెస్ అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది కాకుండా
నిష్క్రియాత్మకంగా ఇన్యాక్టివ్ ప్యాసివ్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటూ సందర్భానుసారంగా అంటే యాక్టివ్లీ ట్రయింగ్ టు లెర్న్ అబౌట్ అబ్జర్వ్ ఇన్ఫర్మేషన్ త్రూ ఎక్స్పీరియన్సెస్ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని లేదా నైపుణ్యాలను ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే వారి యొక్క నిమగ్నం పూర్తి నిమగ్నం అనేది కాకుండా నిష్క్రియాత్మక నిమగ్నంతో వారు కొన్ని రకాలైన సమాచారాన్ని కానీ నైపుణ్యాలను కానీ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా వారు డెవలప్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కంటెక్స్ట్ డిపెండెంట్, ఇది సందర్భానుసారంగా పిల్లల లోపల అభివృద్ధి కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటమ్మా కంటెక్స్ట్ డిపెండెంట్, ఇది ఎన్వైరన్మెంట్ అండ్ కాంటెక్స్ట్ విచ్ ఈజ్ అకర్స్, అంటే వారు ఎదుర్కొనే అనుభవాలను బట్టి సందర్భాన్ని బట్టి వారు ఒక విషయాన్ని గురించి ఒక అంశాన్ని గురించి నేర్చుకోవడానికి సంబంధించిన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది సందర్భానుసారంగా ఇది డెవలప్ కావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రిటెన్షన్ అంటే నిలకడ లేదా ధారణ. ఇన్ఫర్మేషన్ లెర్న్డ్ ఇన్సిడెంటల్లీ సమ్టైమ్స్ రిటైన్డ్ లాంగర్ డ్యూ టు కాంటెక్స్ట్ రిలవెన్స్ అండ్ ఎమోషనల్ ఎంగేజ్మెంట్, అంటే పిల్లల లోపల వారు నేర్చుకునే విషయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్సిడెంటల్గా యాక్సిడెంటల్గా వారు చూడబడిన అంశాల ఆధారంగా అది పొందుపరచుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము యాదృచ్ఛిక అభ్యసనం అనేది ప్రణాళిక అనేది లేకుండానే క్రియాత్మక భాగస్వామ్యం అనేది లేకుండానే నిష్క్రియాత్మకంగా లేకుండానే సందర్భానుసారంగా వారికి ఎదురైన అనుభవాల మీద ఆధారపడి వారు ఒక విషయాన్ని గురించి లేదా శిక్షణ ఏదైనా ఒక నైపుణ్యాన్ని గురించి శిక్షణ పొందే విధానంగా కూడా దీన్ని మనము చెప్పవచ్చును. ఇక్కడ ఇన్సిడెంటల్ లెర్నింగ్ అనేది కనుక మనం చూసినట్లయితే వితౌట్ ద ఇంటెన్షన్ టు లెర్న్, అంటే ఏ రకమైన నేర్చుకోవాలనే కోరిక లేకుండా కూడా ఇక్కడ వివిధ రకాలైన అంశాలు ఇతరులతో కమ్యూనికేట్ కావడం ద్వారానో లేదా ఇంటరాక్ట్ కావడం ద్వారానో ఒక అంశాన్ని గురించి ఒక నైపుణ్యాన్ని గురించి నేర్చుకోవడానికి సంబంధించబడిన ఒక శిక్షణ విధానంగా కూడా దీన్ని మనం చెప్పవచ్చును. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇంటెన్షనల్ లెర్నింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ని కనుక మనం చూసినట్లయితే యాదృచ్ఛిక అభ్యసనానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను కనుక మనం చూసినట్లయితే మీడియా కన్జంప్షన్, ఏంటి మీడియా వినియోగం. ఇక్కడ మీడియా అనేది ఉపయోగించుకుంటూ ఉండడం ద్వారా అంటే వివిధ రకాలైన విషయాలను చదవడం ద్వారానో చూడడం ద్వారానో వినడం ద్వారానో మనము నాలెడ్జ్ అనేది లేదా లెర్నింగ్ అనేది సంభవించడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీడియా కన్జంప్షన్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని రకాలైన అంశాలను పేపర్లో చదవడం ద్వారా కావచ్చును, బుక్స్లలో చదవడం ద్వారా కావచ్చును, లేదా సినిమాల ద్వారా చూడడం ద్వారా కావచ్చును, వీడియో క్లిప్స్ చూడడం ద్వారా కావచ్చును, ఇది నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సోషల్ ఇంటరాక్షన్, సామాజిక పరస్పర చర్య ద్వారా, అంటే ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉండడం ద్వారా కావచ్చును. ఏంటి సోషల్ ఇంటరాక్షన్ అంటే సామాజిక పరస్పర చర్య. ఇక్కడ లెర్నింగ్ అనేది ఇతరులతో నిత్య జీవిత అంశాలలో ఇతరులతో ఇంటరాక్ట్ కావడం ద్వారా, అంటే నిత్య జీవితంలో మనము సొసైటీలో కనుక వెళ్ళినట్లయితే ఎవరితో స్నేహితులతో ఇంటరాక్ట్ కావడానికి అవకాశం అని ఉంటుంది. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక ఏరియాలో కనుక మనం పనిచేసినట్లయితే మన కొలీగ్స్తో ఇంటరాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సోషల్ ఇంటరాక్షన్ ద్వారా మనకు లోపల కొన్ని రకాలైన స్కిల్స్ అనేవి డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది, కొన్ని రకాలైన అంశాలను మనం నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఇన్సిడెంటల్గా జరగడానికి అవకాశం ఉంటుంది. ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్, ప్రయాణ అనుభవాలు, అంటే మనము మన దేశంలో వివిధ రకాలైన ఏరియాస్లోకి ప్రయాణం చేసి అక్కడ ఉన్న విషయాలను చూడడం ద్వారా కావచ్చును, లేదా వివిధ రకాలైన దేశాలు చారిత్రక కట్టడాలకు సంబంధించి కావచ్చును, లేదా వివిధ రకాలైన దేశాలను మనం ప్రయాణం చేయడం ద్వారా అక్కడ ఉన్న విషయాల గురించి తెలుసుకోవడం ద్వారా కూడా కొన్ని రకాలైన అంశాల గురించి మనం నేర్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఇన్సిడెంటల్ లెర్నింగ్ అనేది ఏ రకమైన అంశాల ఆధారంగా మీడియా కన్జంప్షన్, మీడియా వినియోగించడం ద్వారా లెర్నింగ్ అనేది జరగవచ్చును. అదేవిధంగా సోషల్ ఇంటరాక్షన్, సామాజిక పరస్పర చర్య ద్వారా జరగవచ్చును. అదేవిధంగా ట్రావెల్, వివిధ రకాలైన ఏరియాస్కు మనం ప్రయాణించడం ద్వారా మనము కొన్ని రకాలైన విషయాల గురించి నేర్చుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా మనకు లభించడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఇంటెన్షనల్ లెర్నింగ్ అండ్ ఇన్సిడెంటల్ లెర్నింగ్. ఈ రెండింటి మధ్య పోలికలు అనేది కనుక మనం చూసినట్లయితే ఏ రెండింటి మధ్య యాదృచ్ఛిక అభ్యసనము మరియు ఉద్దేశపూర్వక అభ్యసనం.
ఉద్దేశపూర్వక అభ్యసనం మరియు యాదృచ్ఛిక అభ్యసనంల మధ్య కనుక పోలికలు కనుక చూసినట్లయితే యాస్పెక్ట్ ఇంటెన్షనల్ లెర్నింగ్, ఇన్సిడెంటల్ లెర్నింగ్. ఉద్దేశపూర్వక అభ్యసనం, అదేవిధంగా యాదృచ్ఛిక అభ్యసనం. పర్పస్ ఇది గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది, ఇది అన్ప్లానెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే లక్ష్య నిర్ధారితంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఏ రకమైన ప్రణాళిక లేకుండా ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఎంగేజ్మెంట్ నిమగ్నం అనేది ఏ విధంగా ఉంటుంది, ఆల్రెడీ మనం చూస్తాం. యాక్టివ్ డెలిబరేట్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే క్రియాత్మకంగా నిమగ్నం కావడం అనేది జరుగుతుంది. ఇది నిష్క్రియాత్మకంగా ఇక్కడ నిమగ్నం కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎన్వైర్న్మెంట్ ముందుగానే ఇక్కడ స్ట్రక్చర్డ్ ఎన్వైర్న్మెంట్, నిర్మాణాత్మక ఒక క్రమబద్ధమైన క్లాస్ రూమ్ అనేది, క్రమబద్ధమైన ఎన్వైర్న్మెంట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది ముఖ్యంగా తరగతి గదిలో ఇది సంభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి ఉద్దేశపూర్వక అభ్యసనం అనేది తరగతి గదిలో మనం సంభవించే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇది ఇన్ఫార్మల్గా మనం డైలీ లైఫ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా ఇది మనం పొందడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే డైలీ లైఫ్లో ఇతరులతో సంభాషించడం ద్వారానో, స్నేహితులతో ఇంటరాక్ట్ కావడం ద్వారానో, లేదా కొలీగ్స్తో ఇంటరాక్ట్ కావడం ద్వారానో, సొసైటీలో ఉండే ఇతర మెంబర్స్తో ఇంటరాక్ట్ కావడం ద్వారానో మనము లెర్నింగ్ అనేది కొనసాగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా అవుట్కమ్స్ స్పెసిఫిక్ స్కిల్స్ లేదా నాలెడ్జ్ అనేది డెవలప్ కావడం అనేది జరుగుతుంది. మనం పిల్లల లోపల లేదా ఒక వ్యక్తి లోపల ఏ రకమైన నాలెడ్జ్ అనేది డెవలప్ చేయాలో ఆ రకమైన నాలెడ్జ్ స్పెషల్ నిర్దిష్టమైన జ్ఞానాన్ని లేదా నైపుణ్యాలను పెంపొందించే విధంగా చేయొచ్చును. ఇక్కడ నిర్దిష్టమైన నాలెడ్జ్ అనేది కాకుండా సందర్భానుసారంగా వారు ఏ రకమైన ఎక్స్పీరియన్స్ పొందుతున్నారో వాటికి అనుకూలంగా నాలెడ్జ్ అనేది ఇక్కడ పొందడానికి కూడా అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ రోల్ ఆఫ్ ఇంటెన్షనల్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్. ఏంటి రోల్ ఆఫ్ ఇంటెన్షనల్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్, ఉద్దేశపూర్వక అభ్యసనం యొక్క పాత్ర. దీంట్లో ఎడ్యుకేషన్లో విద్యలో ఉద్దేశపూర్వక అభ్యసనం యొక్క పాత్ర. విద్యలో కనుక మనం చూసినట్లయితే, ఎడ్యుకేషన్లో కనుక మనం చూసినట్లయితే గోల్ సెట్టింగ్ ముందుగానే లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఉంటుందమ్మా, గోల్ సెట్టింగ్ అనేది ముందుగానే ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే పిల్లలకు మనం ఏ రకమైన విషయాలను నేర్పించాలనుకుంటామో ఆ రకమైన విషయాలని ముందుగా ఏర్పాటు చేసుకొని వాటికి అనుకూలంగానే ప్లాన్ చేసుకొని మనం పిల్లలకు టీచ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గోల్ సెట్టింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఒక క్రమబద్ధమైన అభ్యసనం అనేది కొనసాగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ క్రమబద్ధమైన అభ్యసనం అనేది కొనసాగుతున్న సందర్భంలో పిల్లలకు ఫార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలను మనం బోధిస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సు లేదా ట్రైనింగ్స్ అనేటివి కూడా వారికి అనుకూలంగా ఉండే విధంగా అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యాక్టివ్ ఎంగేజ్మెంట్, పిల్లలు క్రియాత్మక భాగస్వాములవుతూ క్రియాత్మకంగా నిమగ్నం కావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పిల్లలకు అందించడం అనేది జరుగుతుంది. దాని ద్వారా పిల్లల లోపల అనుకున్న విధంగా లెర్నింగ్ అనేది ఏర్పాటు చేయబడి సెల్ఫ్ అసిస్టెన్స్ అనేది కూడా వాళ్ళ లోపల డెవలప్ కావడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవాల్యుయేషన్ మూల్యాంకనం, ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్ అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా దీని ద్వారా మనకు సంభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు పిల్లల్ని మనము అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వారు ఏ రకమైన లోపాలు కనుక ఉన్నట్లయితే వాటిని అప్పటికప్పుడే వాటిని ఏం చేసుకోవచ్చును ఇంప్రూవ్ చేసుకోవడానికి, వారి లోపల ఎప్పటికప్పుడు ప్రగతి కొనసాగించడానికి, అదేవిధంగా అడ్జస్ట్ కావడానికి వారికి వివిధ రకాలైన పద్ధతులను లేదా విధానాలను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండడానికి కూడా దీని ద్వారా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి రోల్ ఆఫ్ ఇంటెన్షనల్ లెర్నింగ్ యొక్క పాత్ర అనేది ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉంటుందంటే గోల్ సెట్టింగ్ లక్ష్య నిర్ధారితంగా ఉండడం అనేది జరుగుతుంది. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ క్రమబద్ధమైన అభ్యసనం అనేది కొనసాగడం అనేది జరుగుతుంది. యాక్టివ్ ఎంగేజ్మెంట్ క్రియాత్మక భాగస్వామ్యం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవాల్యుయేషన్ మూల్యాంకనం అనేది కూడా ఇక్కడ కొనసాగడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏ రకమైన విలువలు అనేవి డెవలప్ కావడం అనేది జరుగుతుంది. వాల్యూస్ ఆఫ్ ఇన్సిడెంటల్ లెర్నింగ్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్, పిల్లల లోపల ఏ రకమైన అంశాలు డెవలప్ అవుతాయంటే క్యూరియాసిటీ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఏంటేమో పిల్లల లోపల ఉత్సుకత, అంటే సొంతంగా నేర్చుకుంటున్నాను అనే ఉత్సుకత అనేది పిల్లల లోపల డెవలప్ అవుతుంది. అదేవిధంగా అనుకూలత, పిల్లల లోపల క్రమబద్ధమైన ఆలోచనలు ఏంటి డెవలప్ అవుతాయి. ఒక విషయాన్ని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి ఆధారంగా అనుకూలత అనేది కూడా వాళ్ళ లోపల డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కల్చరల్ అవేర్నెస్, అంటే ఒక విషయాన్ని గురించి వివిధ రకాల సందర్భాల్లో కావచ్చును, డైలీ లైఫ్ ఇంటరాక్షన్లో కావచ్చును ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి
అనే వాటికి సంబంధించిన అంశాలన్నిటి కూడా సాంస్కృతిక అవగాహన అనేది కూడా పిల్లల లోపల అభివృద్ధి కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నాలెడ్జ్ ఫ్లెక్సిబిలిటీ అంటే నాలెడ్జ్ను వారి యొక్క ఎబిలిటీస్ను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ జ్ఞాన నమ్రత ఎప్పటికప్పుడు అభివృద్ధి పరచుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ రకమైన ఇండివిజువల్గా పర్సనల్గా వాల్యూస్ అనేవి డెవలప్ అవుతాయంటే ఏంటి, క్యూరియాసిటీ ఉత్సుకత అనేది డెవలప్ అవుతుంది, అడాప్టబిలిటీ అనుకూలత అనేది డెవలప్ అవుతుంది, కల్చరల్ అవేర్నెస్ సాంస్కృతిక అవగాహన అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ జ్ఞాన నమ్రత అంటే ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా ఉండే విధంగా ఎబిలిటీస్ అనేవి కూడా డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా బ్యాలెన్సింగ్ ఇంటెన్షనల్ అండ్ ఇన్సిడెంటల్ లెర్నింగ్ ఈ రెండింటిని కనుక మనము సరిపోల్చినట్లయితే చూసినట్లయితే ఇక్కడ ఏ రకమైన అంశాలను మనం గమనించవచ్చు అనేది కనుక చూసినట్లయితే ఇంటెన్షనల్ లెర్నింగ్ స్ట్రాటజీస్ని కనుక మనం చూసినట్లయితే ఏంటి, ఉద్దేశపూర్వక అభ్యసనానికి సంబంధించిన ఉపగమాలను కనుక చూసినట్లయితే సెట్ క్లియర్ లెర్నింగ్ గోల్స్ అంటే ముందుగానే క్లియర్గా ఒక క్రమబద్ధమైన లెర్నింగ్ గోల్స్ అనేవి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. క్రియేట్ స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్స్ అంటే క్రమబద్ధమైన ప్రణాళికలు అనేవి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ క్రియాత్మకమైన లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి కూడా అభ్యసన పద్ధతులు అనేవి కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని దానికి అనుకూలంగా అసెస్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇన్సిడెంటల్ లెర్నింగ్ కనుక అవలంబించగలిగే విధంగా కనుక ఉన్నట్లయితే ఏంటి, ఎంబ్రేసింగ్ ఇంటెన్షనల్ లెర్నింగ్ అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రిమైనింగ్ ఓపెన్ న్యూ ఎక్స్పీరియన్సెస్ అంటే సందర్భానుసారంగా అనుభవాల మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ ఆధారంగా డైలీ లైఫ్ అబ్జర్వేషన్స్ ఆధారంగా పిల్లల లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యాక్టివ్ అండ్ హాబీస్ ఏంటి, వివిధ రకాలైన అలవాట్లు కావచ్చును, ఆలోచనలు అనేటివి కావచ్చును, నిమగ్నం అయిన మనం ఏ సందర్భంలో నిమగ్నం అయ్యామో ఏ సందర్భంలో వాటిని చూస్తామో వాటికి అనుకూలంగా వారి లోపల ఆలోచనలు లేదా అభ్యసనం అనేది కూడా కొనసాగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రాక్టీస్ మైండ్ఫుల్ అండ్ ఎవ్రీడే సిచ్యువేషన్స్ అంటే డైలీ లైఫ్లో జరగబడే సందర్భాలను బట్టి వారి లోపల వివిధ రకాలైన ఆలోచనలను అనేటివి కూడా అభివృద్ధి కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ రెండు రకాలైన లెర్నింగ్స్ని కనుక మనం ఇంటిగ్రేట్ చేయగలిగినట్లయితే ఏం చేయవచ్చును, లెర్నింగ్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కాంటెక్స్ట్ వైజ్గా రికగ్నైజ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనము వివిధ రకాలైన అంశాలను సందర్భానుసారంగా లేదా ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా ఏ రకమైన విషయాలను నేర్చుకున్నాము, వాటిని సందర్భానుసారంగా ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనే వాటికి సంబంధించిన వివిధ రకాలైన పద్ధతుల ఆధారంగా వివిధ రకాలైన అంశాల ఆధారంగా మనం వాటిని సందర్భానుసారంగా వినియోగించుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనము ఒక విషయాన్ని నేర్చుకున్న విషయాన్ని ఫార్మల్గా నేర్చుకున్న విషయాన్ని ఫార్మల్ ఎడ్యుకేషన్లో ప్రాపర్గా దాన్ని ఉపయోగించి వాటి ద్వారా మన లోపల ఉండే వివిధ రకాలైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఇక్కడ మనకు లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండు రకాలైన అంశాలను సమీకృతం చేయడం ద్వారా పిల్లల లోపల ఒక క్రమబద్ధమైన అభ్యసనం కొనసాగించడంతో పాటు డైలీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా వాటిని ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికి సంబంధించిన విషయాలను కూడా మనము పిల్లల లోపల అభివృద్ధి పరిచే విధంగా కూడా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఫ్యూచర్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి, ద ఫ్యూచర్ ఆఫ్ లెర్నింగ్ ఇంటిగ్రేటింగ్ ఇంటెన్షనల్ అండ్ ఇన్సిడెంటల్ అప్రోచెస్ ఏంటి, భవిష్యత్తు అభ్యసనంలో ఈ రెండు రకాలైన యాదృచ్ఛిక మరియు ఉద్దేశపూర్వక అభ్యసనానికి సంబంధించిన ఉపగమాలను ఉపయోగించినట్లయితే ఫ్యూచర్ అభ్యసనం ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తు అభ్యసనం ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే పర్సనలైజ్డ్ లెర్నింగ్ వ్యక్తిగత అభ్యసనం అనేది వారి లోపల కొనసాగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటమ్మా, పర్సనలైజ్డ్ లెర్నింగ్ వ్యక్తిగత అభ్యసనం అంటే వ్యక్తి ఇండివిజువల్గా వివిధ రకాలైన వ్యక్తిగతమైన అనుభవాల ద్వారా ఒక విషయాన్ని క్రమబద్ధంగా నేర్చుకొని సందర్భానుసారంగా వాటిని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ సాంకేతికత సమన్వయం అంటే అతనికి ఉపయోగపడే ఏ రకమైన సాంకేతికతను మనం ఉపయోగించాలి, ఆ సాంకేతికతను ఏ సందర్భంలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వాటికి సంబంధించిన అంశాలను ఫార్మల్గాను నాన్ ఫార్మల్గా కూడా వాటికి సంబంధించిన అంశాల గురించి వారు
ఆలోచించి వాటిని కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జీవితకాల అభ్యాస సంస్కృతి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ కల్చర్. ఏంటి? లైఫ్ లాంగ్ లెర్నింగ్ కల్చర్ అంటే జీవితకాలంలో సందర్భానుసారంగా నిత్య జీవిత సందర్భాల్లో కూడా వీటి ఆధారంగా ఏ రకమైన అంశాలు ఎప్పుడైతే అవసరం ఉంటాయో వాటిని అప్పుడు గుర్తుకు తెచ్చుకొని ఆ రకమైన పనులు కానీ, ఆ రకమైన నాలెడ్జ్ని కానీ, ఆ రకమైన స్కిల్స్ని కానీ వారు ఉపయోగించుకోవడానికి అవకాశం అని ఉంటుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది కానీ సక్రమంగా కొనసాగించాలి అనుకున్నట్లయితే మనకు ఎదురయ్యే అనుభవాలను నిత్య జీవితంలో ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా మనం ఉపయోగించుకునే విధంగా కూడా ఈ లెర్నింగ్ అనేది చేయడానికి అవకాశం అని ఉంటుంది. అదేవిధంగా సంపూర్ణ మదింపు, హోలిస్టిక్ అసెస్మెంట్. ఈ హోలిస్టిక్ అసెస్మెంట్ ద్వారా మనము డెవలప్ చేసుకున్న కొత్త విషయాలను, కొత్త పద్ధతులను, వాటికి సంబంధించిన మూల్యాంకన విధానాలను, వాటికి సంబంధించిన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని సందర్భానుసారంగా ఉపయోగించడానికి సంబంధించిన నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని అన్ని రకాలైన సందర్భాల్లో, వివిధ రకాలైన సందర్భాల్లో ఏదైనా ఇంటెన్షనల్ లెర్నింగ్, అదేవిధంగా ఇన్సిడెంటల్ లెర్నింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ను కూడా వివిధ రకాలైన సందర్భాల్లో వీటికి సంబంధించిన జ్ఞానాన్ని వివిధ రకాల సందర్భాల్లో ఉపయోగించగలిగే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి హోలిస్టిక్ అసెస్మెంట్ అనేది కూడా, సంపూర్ణ మదింపు అనేది కూడా మనం దీని ద్వారా కొనసాగించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని క్రమబద్ధంగా నేర్చుకున్న విషయాలు కావచ్చును, లేదా సందర్భానుసారంగా నేర్చుకున్న విషయాలు కావచ్చును, వాటిని బట్టి మనము వివిధ రకాలైన నైపుణ్యాలను కావచ్చును, వివిధ రకాలైన సందర్భానుసారంగా వారిని ఎప్పుడు ఏ విధంగా ఎలా ఉపయోగించాలి, యాదృచ్ఛిక అభ్యసనం ద్వారా కావచ్చును, ఉద్దేశపూర్వక అభ్యసనం ద్వారా కావచ్చును, నేర్చుకున్న విషయాలను, నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించడానికి సంబంధించి, సంపూర్ణంగా ఉపయోగించడానికి సంబంధించిన నైపుణ్యాలన్నిటి కూడా దీని ద్వారా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్ లెర్నింగ్లో, భవిష్యత్తు అభ్యసనంలో ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ ఉండడం ద్వారా ఏం సాధించవచ్చును? పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది సాధించవచ్చును, వ్యక్తిగత అభ్యసనం, అదేవిధంగా సాంకేతికత సమన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటి? టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీవితకాల అభ్యసన సంస్కృతి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ కల్చర్ అనేది కూడా మన డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా హోలిస్టిక్ అసెస్మెంట్ అనేది కూడా మనము సాధించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.